కావేరి విషయంలో తన బర్త్‌డేకి ఒక ఊహించిన సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు బాలరాజు. బాలరాజులాగా తనకి దగ్గర కాలేకపోయినా శ్రేయోభిలాషిలాగా తనకు అండగా ఉంటూ తనకి దగ్గర కాబోతున్నాడు బాలరాజు. అయితే బాలరాజు కావేరి బర్త్‌డేకి గిఫ్ట్ పంపిస్తాడు. దాంతో పాటు ఒక లెటర్ కూడా పంపిస్తాడు. అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ శ్రేయోభిలాషి ఎవరో కానీ ఆంటీ నాకు కొండంత అండలా ఉన్నాడు అనైతే చెప్తూ ఉంటుంది. అలాగే ఆ లెటర్‌లో ఈ పుట్టినరోజు మీకు ఎన్నో సంతోషాల్ని, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను అన్నట్టు ఆ లెటర్ రాశాడనమాట. అది చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, నాకు ఈ శ్రేయోభిలాష్‌ని చూడాలనిపిస్తుంది ఆంటీ అన్నట్టు భారతి ఆంటీతో చెప్తుందనమాట. అయితే ఇక కావేరి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. తన స్కూటీ పాడవడంతో బాలరాజే బాగు చేయించుకొని తీసుకొనొస్తాడనమాట. అయితే కావేరి బాలరాజుని చూస్తే చాలా చాలా కోపంగా ఉంటుంది కదా! కోపంగా "ఏయ్! ఏంటి ఇంతసేపు ఎంతయింది?" అనైతే అడుగుతూ ఉంటే 10,000 ఏంటి స్కూటీ బాగా చేయించిన దానికి 10,000 అయిందా? ఇందులో కమిషన్ నీదొక 5,000 ఉంది కదా! అంటే మొత్తం కమిషన్ నాదే. 10,000 నాదే కమిషన్ అని చెప్పగానే ఇక కావేరి కోపంగా "లే ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీకు" అంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే, "ఎందుకు మేడం అంత కోపంగా ఉంటారు?" అంటే, "అంతేలే కొందరి మొహం చూస్తే చిరుబుర్ర రావాలనిపిస్తది కోపంగా ఉంటుంది" అంటే, "అవును మీ ఫేస్ ఎప్పుడు మీరు అద్దం చూసుకోలేదేమో" అన్నట్టు ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక కావేరి స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంటే వెనకాల చేరి బాలరాజు ఆ స్కూటీని పట్టుకుంటాడనమాట. ఇంక పోనివ్వకుండా. చిన్ని వాళ్ళిద్దరూ ఆట పట్టించడాలు అయన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ, నాన్న అలా సంతోషంగా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఆట పట్టిస్తూ ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యన సీన్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఒక ఫుల్ ఎపిసోడ్‌లో ఒక హాఫ్ ఎపిసోడ్ అయినా వీళ్ళిద్దరివి సీన్స్ ఉంటే చూడడానికి ఇంకా బావుంటుందేమో అనిపిచ్చింది. నచ్చితే ఒక లైక్ చేయండి.